మేఘం భళ్ళున బద్దలై కుండపోత వాన కురిస్తే ఎట్టా ఉంటాదో తెలుసా? ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షం కురిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇవాళ హైదరాబాద్ జనానికి తెలిసొచ్చింది. నిప్పులు కక్కుతున్న ఎండాకాలంలో ఉరుములేని పిడుగులా పడ్డ వాన. అది వాన కాదు, కుంభవృష్టి. దానికి తోడు భీకర గాలులు నగరంలో జన జీవితానికి ఒక్కసారిగా బ్రేకులు వేశాయి. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో కూడిన వాన నగరాన్ని అతలాకుతలం చేసింది. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ గాలుల ధాటికి పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. నగరంలోని ప్రధాన రహదారులు వాగులను తలపిస్తున్నాయి. కాలనీలు కాస్త చెరువులుగా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇటు పంజాగుట్ట నుంచి ఎర్రగడ్డ వరకు, అటు మాధాపూర్ హైటెక్ సిటీలో ట్రాఫిక్ జామ్ అయింది. ఇక వేసవిలో రికార్డు వర్షపాతం నమోదైంది. షేర్లింగంపల్లిలో అత్యధికంగా 10.8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. సికింద్రాబాద్ లో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కేపీహెచ్పీలో 7 సెంటీమీటర్లు, గాజుల రామారంలో 4 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక భారీ వర్షంతో పంజాగుట్ట పరేషాన్ అయిపోయింది. ప్రధాన రహదారులు నీట మునగడం కామనే అనుకున్న పంజాగుట్ట ఫ్లైఓవర్ కూడా ఒక వాగులా మారిపోయింది. అల్లంత ఎత్తున ఫ్లైఓవర్ పై నదిలా ప్రవహిస్తున్న నీళ్లలో ఎలా వెళ్లాలో అర్థం కాక అయోమయంలో పడిపోయారు వాహనదారులు. ఈదురుగాలులు భారీ వర్షాలకు అమీన్పూర్ చెరువులో అలజడి రేగింది. సముద్రంలో కెరటాలను చూసుంటా, కానీ అమీన్పూర్ చెరువులో అలలు ఎగిసిపడ్డాయి. ఇవాళొచ్చిన జోరు గాలికి చెరువు కాస్త ఊరి మీద పడుతుందా అన్నంత అలజడి రేగింది. జనంలో కలవరం రేపి కలకలం కలిగించింది. ఈదురుగాలులకు నగరం చివురుటాకులా వణికిపోయింది. హైదరాబాద్ లో వచ్చిన గాలివానకు పటాన్ చెరువులో భారీ వృక్షాలు నేలకూలాయి. జోరు వాన, ఈదురుగాలి ధాటికి రాళ్ల వర్షంతో హైదరాబాద్ పరేషాన్ అయింది. వడగళ్ల వాన బిహెచ్ఎల్ ని అతలాకుతలం చేసింది. జోరు వాన, హోరు గాలితో ఎల్బీ నగర్ తడిసి ముద్దైపోయింది. భారీ వర్షంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. భారీ వర్షంతో ఖైరతాబాద్ లో రోడ్లు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు చిన్న సైజు వాగులుగా మారాయి. అటు పాదచర్లతో పాటు ఇటు వాహనదారులు కూడా ఇక్కట్లు పడ్డారు. జడివానతో బంజారా హిల్స్ జడిసిపోయింది. బండెనక బండి కట్టి అన్నట్లు వేలాది వాహనాలు ఒకదాని వెనక ఒకటి నిలిచిపోయాయి. వాహనాల రాకపోకలకు భారీ వర్షం బ్రేకులు వేసింది. వర్షం వేసిన స్పీడ్ బ్రేకర్లతో పలు చోట్ల ట్రాఫిక్ కష్టాలు తలెత్తాయి. ఇక లక్డీ కపుల్లో కూడా సేమ్ సీన్ కనిపించింది. ప్రధాన రహదారులు కూడళ్లు జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా వరద నీరు ముంచెత్తింది. వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. ఇక వానొస్తే వరదొస్తుంది. ఇళ్లు వాకిట్లు నీట మునుగుతాయి. ఈ భారీ వర్షానికి నిజాంపేటను వరద నీరు ముంచెత్తింది. నిజాంపేటలో అపార్ట్మెంట్ నీట మునిగింది. పలు చోట్ల ఇదే పరిస్థితి తలెత్తింది. కుండపోత వాన అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు హైదరాబాద్ కి తెలిసొచ్చింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షం కురిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు హైదరాబాద్ అనుభవిస్తోంది. ఇవాళ హైదరాబాద్ జనానికి నిప్పులు కక్కుతున్న ఎండాకాలంలో ఉరుములేని పిడుగులా పడ్డ వాన. అది వానగా చెప్పొద్దు, కుంభవృష్టి అని చెప్పొచ్చు. దానికి తోడు భీకర గాలులు నగరంలో జన జీవితానికి ఒక్కసారిగా బ్రేకులు వేశాయి. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో కూడిన వాన నగరాన్ని అతలాకుతలం చేసింది. ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. ఈ గాలుల ధాటికి పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. నగరంలోని ప్రధాన రహదారులు వాగులను తలపిస్తున్నాయి. కాలనీలు కాస్త చెరువులుగా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు నానావస్థలు పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇటు పంజాగుట్ట నుంచి ఎర్రగడ్డ వరకు, అటు మాధాపూర్ హైటెక్ సిటీలో ట్రాఫిక్ జామ్ అయింది. ఇక వేసవిలో రికార్డు వర్షపాతం నమోదైంది. షేర్లింగంపల్లిలో అత్యధికంగా 10.8 సెంటీమీటర్లు, సికింద్రాబాద్ లో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కేపీహెచ్పీలో 7 సెంటీమీటర్లు, గాజుల రామారంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ప్రసమనం పంజాగుట్ట పటాన్ చెరు కేపీహెచ్పి అలానే ఖైరతాబాద్ లో పరిస్థితిని చూస్తున్నాం. పంజాగుట్ట చౌరస్తా మొత్తం అది చెరువా రోడ్డా అన్నట్లుగా మారిపోయింది. వాహనాల రాకపోకలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడింది. కారుల్లో వెళ్లే వాళ్ళైతే మరి ముఖ్యంగా కారు కింద ఇంజిన్లోకి వర్షపు నీరు వెళ్లిపోవడంతో ఎక్కడికక్కడ కారు ఆగిపోతుందేమో అన్న భయంతో వెళ్లారు. అది మరి ముఖ్యంగా ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్ పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద కూడా అలా నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. అది రోడ్ అయితే పక్కన ఆపుకోవచ్చు, కానీ ఫ్లైఓవర్ కావడంతో ఆ ఫ్లైఓవర్ పై అలానే నడుపుకుంటూ కారును పోనిచ్చారు. ఫ్లైఓవర్ మొత్తం చెరువుని తలపించింది. ఇక మరోవైపు పటాన్ చెరులో దృశ్యాలను చూస్తున్నాం. పటాన్ చెరులో భారీ వర్షం, ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం చెట్లను అక్కడి నుండి క్లియర్ చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే ఎలాంటి వెహికల్స్ కూడా అక్కడికి వెళ్ళలేకపోతున్నాయి. కేవలం 2 వీలర్స్ మాత్రమే కొంత స్పేస్ తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఎల్బీ నగర్, మరోవైపు లక్డీ కపుల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.